హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు టిఫిన్‌లోకి ఇడ్లీ, దోస తిని బోర్ కొడుతుందా? అయితే ఒకసారి ఉప్మా దోస ట్రై చేయండి. చాలా బావుంటుంది. గోధుమలతో చేసిన ఉప్మా అయితే ఇంకా చాలా మంచిదండి. ఎందుకంటే గోధుమల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయాన్నే ఉప్మా తినటం వల్ల మనం బరువు కూడా త్వరగా తగ్గుతాము. గోధుమలతో చేసిన ఏ ఫుడ్ అయినా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. బంగాళదుంప కూడా పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి. నేను ఇక్కడ చిన్న సైజు కాబట్టి 2 తీసుకున్నాను. ఒక క్యారెట్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా పక్కన స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేరుశనగపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటున్నాను. అదే ఆయిల్‌లో 1 టేబుల్ స్పూను పోపు దినుసులు వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేయాలండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి కొంచెం కరివేపాకు వేస్తున్నాను. క్యారెట్, బంగాళదుంప కూడా వేసేయాలి. వేసేసి బాగా ఫ్రై చేయాలి. క్యారెట్, బంగాళదుంప త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి. త్వరగా ఫ్రై అవుతాయి. టీ గ్లాస్ అంతా రవ్వ తీసుకున్నాను. రవ్వ తీసుకొని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా ఫ్రై అయితే టేస్ట్ సూపర్గా వస్తుంది. నెయ్యిలో కూడా రవ్వను ఫ్రై చేసుకోవచ్చండి. పక్కన వాటర్ని వేడి చేస్తున్నాను. ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత ఇంకా వాటర్ తీసుకొని పోసేయటమే. నేను పెద్ద సైజు గ్లాసు వాటర్ పోస్తున్నాను. మీరు చూసుకొని పోసుకోండి. రవ్వ ఉడకాలి కదా, చూసుకొని సరిపోతే ఇంకొంచెం పోసుకోండి. వాటర్ బాగా కలుపుకోండి. ఇంకొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి. సరిపడా వేసుకున్నాను. ఇక్కడ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఉడికిన తర్వాత లైట్గా పైన నెయ్యి వేస్తున్నాను. నెయ్యి అనేది మీ ఇష్టం అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఉప్మా రెడీ అయిందండి. ఉప్మాలోకి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను చట్నీ రెడీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి 2 పచ్చిమిర్చి వేసి కొంచెం వేరుశనగపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిన తర్వాత తీసి ఇంకా మిక్సీ జార్లో వేసుకుంటానండి. మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి కొంచెంసేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇలాగ ఇక్కడ దోశ బ్యాటర్ రెడీ చేశానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా దోశలు వేసేసుకుంటున్నాను. దోశ బాగా హీట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండి. ఉప్మా దోశ చాలా బాగుంటుంది. ఇంకా దోశ సగం దాకా కాలిన తర్వాత చూడండి, దోశ 1 సైడ్ కాలింది కదా, ఇంక ఇప్పుడు పైన ఉప్మా పెట్టుకోండి. అంతేనండి, ఉప్మా దోశ రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గోధుమ రవ్వ ఉప్మా హెల్తీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను పల్లీ చట్నీ దోశ, ఉప్మా దోశ కాంబినేషన్ పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.